హాయ్! వెల్కమ్ టు ఏఎస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. నేను పాయింట్‌కి వచ్చేస్తున్నాను. రీసెంట్‌గా ఫిగ్మా యూజర్ ఇంటర్ఫేస్ చాలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ అది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అనేది కూడా వచ్చింది అని అందరికి తెలిసిందే. కానీ అందరూ చాలామంది భయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వచ్చిన తర్వాత మనం ఏఎస్ డిజైన్ కోర్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏం లేదు కదా అనుకోవచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను నీట్‌గా ప్రజెంటేషన్ చేశాను. అండ్ ఈ ఫిగ్మా యూజర్ ఇంటర్ఫేస్ లేటెస్ట్‌గా వచ్చింది కదా! వాటిల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. మీరు భయపడాల్సింది ఏం లేదు. ఫ్యూచర్‌లో కూడా భయపడాల్సింది ఏం లేదు. ఇంక్లూడింగ్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. మొత్తం ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు ఒక చిన్న మోటివేషన్ అనేది వస్తుంది మీకు. ఓహో! ఇదే ప్రాసెస్ అని మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో, మనం టైం వేస్ట్ చేయకుండా మనం ప్రజెంటేషన్ అనేది మొదలు పెడదాము. రైట్ నౌ మనం ఈ వీడియోలో ఏమేం కంప్లీట్ చేస్తామంటే, ఎజెండా వచ్చేసి లేటెస్ట్‌గా వచ్చింది కదా! కాన్ఫిగ్ 2024 అంటే దాంట్లో ఏమేమి అప్డేట్ చేశారంటే వాళ్ళు మోస్ట్‌లీగా ఏమేమి అప్డేట్ చేశారంటే, ఇవి టోటల్‌గా అప్డేట్ చేయలేదు. కొన్ని బగ్ ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా నేను మీకు కంప్లీట్‌గా ప్రూఫ్ కూడా చూపిస్తాను. చూడండి దీంట్లో వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ 3 అప్డేట్ అయింది. సో, దట్ వన్ ఈస్ ఫైన్. డెవ్ మోడ్ కూడా అప్డేట్ అయింది. దట్ వన్ ఆల్సో ఈస్ ఫైన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా అప్డేట్ అయింది. తెలిసిందే అందరికీ. కానీ దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను. ఎక్కడ ప్రాబ్లమ్ ఏంటో మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్‌గా ఫిగ్మా పీపీటీ స్లైడ్స్ అప్డేట్ అయింది. ఇవే మెయిన్‌గా అప్డేట్ చేశారు. లేటెస్ట్‌గా ఇవే మెయిన్‌గా అప్డేట్ చేశారు. ఎక్కడ కాన్ఫిగ్ 2024లో ఇక్కడ అప్డేట్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి ఓల్డ్ వన్ అండ్ కొత్తది ఓల్డ్ వర్సెస్ న్యూ ఫిగ్మా యూజర్ ఇంటర్ఫేస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2 ఈక్వలే. కానీ అక్కడక్కడ కొన్ని లేఅవుట్ అనేది చేంజ్ చేశారు అంతవరకే. అది ఎక్కడ ఏమి చేశారు, ఎక్కడ ఏది రీప్లేస్ చేశారో నేను మీకు మీ కళ్ళ ముందే మొత్తం అన్నీ క్లియర్‌గా చూపిస్తాను. అండ్ తరువాత ఫిగ్మా న్యూ యూఐ ఇష్యూస్ కొత్తగా వచ్చింది కదా! దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ హౌ టు రివర్ట్ టు ది ఓల్డ్ యూఐ. ప్రెజెంట్ నేను ఫిగ్మా వాడేటప్పుడు నాకు లేటెస్ట్ వన్ చూపిస్తుంది. నాకు పాతది కావాలి. అందరూ అంటున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అదే మనం ఇప్పుడు ఓల్డ్ వన్ని గోల్డ్‌గా ఎలా చేయాలంటో ఆప్షన్ ఎలా చేంజ్ చేయాలంటో చూపిస్తాను. అండ్ తర్వాత విల్ ఏఐ రీప్లేస్ యూఐఎస్ డిజైనర్స్. నేను చూపించిన ప్రీవియస్ వీడియోస్ ఇప్పుడు చూపించిన రేపు 1 ఇయర్ తర్వాత చూపించిన వచ్చేది ఆన్సర్ సేమ్. అది కూడా నేను క్లియర్‌గా మీకు కళ్ళ ముందే చూపిస్తాను. మీరు ఎవ్వరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్సలు రీప్లేస్ అవ్వదు. అది ఫ్యూచర్‌లో గానీ, ఇప్పటికి గానీ. అంతెందుకు రియల్ రోబో కూడా నేను వర్క్ చేయలేను, నేను సూసైడ్ చేసుకుంటాను రీసెంట్‌గా ఇన్సిడెంట్ కూడా జరిగింది. అవి కూడా చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీ కళ్ళ ముందు అన్నీ చూపిస్తాను. ఇంక్లూడింగ్ లింక్స్ ప్రతి ఒక్కటి మీకు కూడా పంపడం జరుగుతుంది. వీడియో కింద కానీ కామెంట్ సెక్షన్ కానీ నేను అటాచ్ చేస్తాను. అండ్ ఏఐ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ అదర్ సోర్సెస్ ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇవన్నీ ఇట్లా కొత్తగా వచ్చాయి కదా! మీ సైడ్ నుంచి మాకు ఏం రికమెండేషన్ ఇస్తారు? నేను మీకు కొన్ని రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటో లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఓకే. రైట్ నౌ కాన్ఫిగ్ 2024 దాంట్లో యూజర్ ఇంటర్ఫేస్ థర్డ్ వర్షన్, డెవ్ మోడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిగ్మా స్లైడ్స్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవి వాళ్ళు అప్డేట్ చేశారు. అంటే దాంట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మనం ప్రోటోటైప్ చేయొచ్చు అండ్ రియల్‌గా మనం ఇంటరాక్షన్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఇట్లా అప్డేట్ చేశారు. ఓకే. సో, ఇవే వాళ్ళు రీసెంట్‌గా అప్డేట్ చేసింది. సో, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఓల్డ్ వన్, న్యూ వన్ కంపేర్ చేసి దాన్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అందరూ అడుగుతున్నారు. వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్స్ సీ. అండ్ ఇక్కడ వచ్చేసి న్యూ వర్షన్. నేను ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను న్యూ వర్షన్. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ వర్షన్. అందరికి నచ్చేది ఏంటి? ఓల్డ్ వర్షన్. అవునా కదా? ఎస్, పక్కా అవును. కానీ సార్ మీకేంటి సార్ వెబ్ బేస్డ్‌లో ఓల్డ్ వర్షన్ వచ్చింది. మాకందరికి కొత్తగా ఇలా వచ్చింది. మీకు ఎలా వచ్చింది ఏంటి అందరూ అడుగుతారు. ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం చూడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఇంకా చాలా తెలుసుకోవచ్చు కూడా. రైట్ నౌ న్యూ వర్షన్‌లో వచ్చేసి ఓల్డ్ వర్షన్‌లో న్యూ వర్షన్‌లో కంపేర్ చేస్తే ఎక్కడ ఏది లేదు తేడా. ఏం తేడా వచ్చిందంటే జస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! యూఐ 3 డెవ్ మోడ్, ఏఆర్, ఫిగ్మా స్లైడ్స్ అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే.
రైట్ నో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. నేను చెప్పడం కన్నా ఓల్డ్ వన్ని కంపేర్ చేస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సి ఓల్డ్ వన్లో చూస్తే మనకి ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ చాలా క్లియర్గా తెలుసు. ఓకే, సి కొత్త వర్షన్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ సేమ్ సెక్షనే, ఓల్డ్ వన్లో సేమ్ సెక్షనే, రైట్ సైడ్గా సేమ్ ప్రాపర్టీసే, దీంట్లో కూడా సేమ్ ప్రాపర్టీసే. కానీ టాప్లో ఉన్నాయి కదా టూల్స్, అవి ఇక్కడ కిందకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీ ముందుకి తీసుకొచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఓల్డ్ వన్లో ఫస్ట్ వన్ ఫిగ్మా లోగో ఉంది కదా, ఇది ఎందుకు చెప్పండి, తెలుసు కదా మనకి. అంటే ఐ మీన్ ఓపెన్ చేయడం, బ్యాక్ ఫైల్స్కి వెళ్ళడం, అకౌంట్ సెట్టింగ్స్ అవేవి సేమ్ అంతే ఇక్కడికి తీసుకొచ్చారు అంతే, ఇక్కడికి తీసుకొచ్చారు అంతే. ఓకే, సేమ్ అంతే, ఇదే ఇది. ఓకే, ఇక్కడికి క్లియర్ అయిపోయింది కదా. అండ్ తర్వాత ఇవి అన్నీ ఉన్నాయి కదా ఇట్లా టూల్స్, మూవ్, ఫ్రేమ్, షేప్స్, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి చూసారు కదా. చూడండి ఇక్కడ మూవ్ టూల్, హ్యాండ్ టూల్, స్కేల్, మూవ్ స్కేల్, ఓల్డ్ వర్షన్లో మూవ్ స్కేల్ ఉంది. ఇక్కడ హ్యాండ్ ఉంది కదా ఓల్డ్ వన్లో, ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో వేసారు అంతే, ఏం లేదు. అండ్ తర్వాత ఫ్రేమ్ సెక్షన్ స్లైస్, సేమ్ అంతే, ఫ్రేమ్ సెక్షన్ స్లైస్. అండ్ ఓల్డ్ వన్లో రెక్టాంగిల్, లైన్, ఆరో, ఎలిప్స్, పాలిగన్, స్టార్, ప్లేస్ ఇమేజ్, మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7. దీంట్లో కూడా సేమ్ అంతే 1 2 3 4 5 6 7, రెక్టాంగిల్, లైన్, ఆరో, ఎలిప్స్, పాలిగన్, స్టార్, ఇమేజ్, మొత్తం ఇవే, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, తర్వాత పెన్ టూల్, పెన్ను, పెన్సిల్, దీంట్లో కూడా అంతే, పెన్ను, పెన్సిల్, ఏం లేదు. తర్వాత టెక్స్ట్ ఏం లేదు. ఓకే, ఇంకా తర్వాత ఇది ఉంది కదా విడ్జెట్, దీంట్లో రిసోర్సెస్ అండ్ ప్లగిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్లగిన్స్, విడ్జెట్స్, కాంపోనెంట్స్ ఇక్కడికి రీప్లేస్ చేశారు. కానీ దీంట్లో వచ్చేసి ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా అప్డేట్ చేశారు. ఎప్పుడు లేటెస్ట్ వన్ వచ్చింది కదా, కాన్ఫిగ్ 2024 దీంట్లో వచ్చింది. దీంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 days బాగానే వర్కౌట్ అయింది. తర్వాత బగ్ ఇష్యూస్ వచ్చాయి. అవి ఏంటో మళ్ళీ చూద్దాము. ఇప్పుడు దీని గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు, చెప్పాలనుకున్న కూడా ఇక్కడ వాళ్ళు ఏమి ఆప్షన్ ఇవ్వలేదు. నేను కూడా పైడ్ మెంబర్షిప్ వాడుతున్నాను. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, సూన్ యూ విల్ ఫైండ్ ఫిగ్మా ఏఐ రైట్ హియర్. ఫిగ్మా న్యూ ఏఐ ఫీచర్ ఆర్ రోలింగ్ అవుట్ ఓవర్ ది నెక్స్ట్ వీక్స్, కీప్ అన్ ఐ ఆన్ ది స్పేస్. ప్రస్తుతానికి ఫిగ్మా అనేది ఆప్షన్ లేదు, కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత ఇక్కడికే వస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వల్ల ఏం ఉపయోగం లేదు. ఒకవేళ వచ్చినా కొన్ని ప్రాంప్ట్ ఇస్తే అవే వస్తూ ఉంటాయి. కానీ ఏఐ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు, మీకేం ప్రాబ్లం లేదు. కానీ విడ్జెట్స్ ఇక్కడే ఉన్నాయి కదా, అండ్ ప్లగ్గిన్స్, విడ్జెట్స్, అసెస్ ఇవన్నీ అంతే. ఇక్కడ కూడా అంతే, సేమ్ థింగ్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ హ్యాండ్ టూల్ వచ్చేసి, తర్వాత హ్యాండ్ టూల్ ఉంది కదా, హ్యాండ్ టూల్ ఇక్కడ వచ్చేసింది, హ్యాండ్ టూల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత కామెంట్ ఉంది కదా, కామెంట్ ఇక్కడ కామెంట్ యాడ్ చేశారు అంతే. అండ్ తర్వాత అన్టైటిల్, ఐ మీన్ ప్రాజెక్ట్ నేమ్ పెట్టడం. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వర్షన్ సంథింగ్, జస్ట్ ఎగ్జాంపుల్ ఓల్డ్ వర్షన్. అండ్ కొత్త దాంట్లో వచ్చేసి ఇక్కడ పెట్టారు వాళ్ళు, న్యూ వర్షన్ అంతే. ఓకే, తర్వాత వచ్చిన తర్వాత షేర్ ఉంది కదా, ఈ షేర్ ఇక్కడ పెట్టారు వాళ్ళు, రైట్ సైడ్ పెట్టారు. ఇంకా తర్వాత షేర్ తర్వాత డెవ్ మోడ్, ఇది డెవ్ మోడ్, ఈ డెవ్ మోడ్ తీసుకొచ్చి కింద పెట్టారు. డెవ్ మోడ్ క్లియర్ కదా, క్లియర్. ఇంకా తర్వాత ఇది ఉంది కదా, ఇది లైబ్రరీస్ అవసరం లేదు ప్రస్తుతానికి, దీంట్లో కూడా లేదు. లైబ్రరీస్ అంటే ఇక్కడ ఉంటుంది కదా లైబ్రరీస్, అదే ఇక్కడ కూడా ఉంటుంది. లైబ్రరీస్ అసెస్లోనూ ఇక్కడే కవర్ అయిపోతుంది, లైబ్రరీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, నవ్ లైబ్రరీస్ ఇక్కడే ఉంటాయి. దానివల్ల యూజ్ ఏం లేదు, మనకి ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇంకా ఓల్డ్ వన్లో వస్తే ఈ ప్రోటోటైప్ వ్యూ, ఇది వచ్చేసి ప్రోటోటైప్ వ్యూ. అండ్ తర్వాత జూమ్ చేసుకోవడం, జూమ్ ఫిట్, రూలర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతే, తేడా ఏం లేదు. ఓకే, టాప్లో మొత్తం ఓల్డ్ వన్లో టాప్లో ఉంది కదా, మొత్తం క్లియర్ చేసేసుకున్నాం. అవును కదా, ఎస్ క్లియర్. ఇంకా ఉంది, మొత్తం నేర్చుకోవాలి, మొత్తం తెలుసుకోవాలి, ఇంకా చాలా ఉంది, మొత్తం నేర్చుకుందాము. అండ్ లెఫ్ట్ సైడ్ లేయర్స్, అసెస్, పేజెస్ ఇవన్నీ ఉన్నాయి. లేయర్స్ సేమ్, పేజెస్ ఇక్కడ ఉందిగా, ఫైల్ అంటే ఫైలు, ఇక్కడ ఫైలు, పేజెస్ ఇక్కడ పేజెస్, లేయర్స్ ఇక్కడ లేయర్స్ అంతే, ఇంకేం లేదు. అసెస్
అంతే. ఇక్కడ ఏం పెద్ద తేడా ఏం లేదు. మొత్తం 2 ఒకటే. అండ్ ఇందాక మనం చూసాం కదా! ఈ లైబ్రరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతే. ఏం లేదు. జస్ట్ లేఅవుట్ అనేది చేంజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అంతే, ఇంకేం లేదు. లోపల కాన్వాస్ మాత్రం చాలా ఈక్వల్. అండ్ రైట్ సైడ్ కూడా బోత్ ఈజ్ ఈక్వలే. పెద్ద తేడా ఏం లేదు. పేజ్ లోకల్ వేరియబుల్స్, స్టైల్స్, ఎక్స్పోర్ట్ మొత్తం ఒకటే. పెద్ద తేడా ఏం లేదు. సి అండ్ ఫైనల్గా మనం యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది క్లియర్ అయిపోయింది. ఇంకా తర్వాత మనకేముంది, ఫిగ్మా న్యూ యూఐ ఇష్యూస్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఇష్యూస్ ఏమున్నాయి సార్ అని ఇందాక మీరు అన్నారు కదా, వాటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకే, సి ఓల్డ్ వన్లో వచ్చిన తర్వాత ఓల్డ్ వర్షన్లో మనం సంథింగ్ ఏదో ఫ్రేమ్ తీసుకున్న తర్వాత క్లిప్ కంటెంట్ అని వచ్చింది. ఆఫ్ చేసినా ఆన్ చేసినా సింపుల్గా ఎలా అయినా వర్కౌట్ అవ్వద్దు మనకి. సో క్లిప్ కంటెంట్ ఇక్కడ వరకు ఫైన్. కానీ న్యూ వర్షన్లో వచ్చేసి మనకి కొంచెం ప్రాబ్లం ఉంది, లైట్గా, మరి అంత ఏం లేదు. సో ప్రాబ్లం ఏంటంటే క్లిప్ కంటెంట్ ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, కానీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, కానీ రైట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. సో అది ఇక్కడ ఉంది. కానీ క్లిప్ కంటెంట్లో ఏంటంటే లోపల ఎన్ని ఉన్నా కూడా అన్నీ వస్తూ ఉంటాయి. సి not only clip content, see some features like masking and content clipping are now harder to find a require and next right click event tags there are often used. కొన్ని హార్డ్గా ఉన్నాయి వెతకాలంటే. ఓల్డ్ వన్ కంపేర్ చేస్తే న్యూ వర్షన్లో కొంచెం హార్డ్గా ఉంది. సో ఇదొక్కటే ప్రాబ్లం. నాట్ ఓన్లీ ఇవే, కానీ మాస్కింగ్ అని ఇవన్నీ ప్రాపర్టీస్లో కొంచెం ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం హార్డ్గా ఉంది, అదొక్కటే ప్రాబ్లం. కానీ క్లిప్ కంటెంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఎవరెవరో కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో న్యూ వర్షన్లోకి అస్సలు పోవకండి, చాలా కష్టంగా ఉంటుంది. బెటర్గా మీరు ఓల్డ్ వర్షన్లో నేర్చుకోండి. ఓల్డ్ వన్ ఎలా రివర్ట్ చేయాలి అంటే ఇవన్నీ నేను చెప్తాను, కాసేపట్లో అవి చెప్తాను. అండ్ ఇంకొకటి ప్రాబ్లం వచ్చేసి దీంట్లోనే కొత్త వర్షన్లో రూలర్స్ అనేది కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఓల్డ్ వర్షన్లో రూలర్స్ ఎలా తీసుకుంటాం మనం, షిఫ్ట్ అవర్ కొట్టుకుంటాం, ఇలా వస్తుంది రూలర్స్. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది మనకి, అవును కదా. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి ఫైండ్ అవుట్ చేసుకుంటాం, యాక్సెస్ కానీ వై కానీ. లేకుంటే రూలర్స్ షార్ట్కట్కి వచ్చి షిఫ్ట్ అవర్, లేకుంటే ఎక్కడైనా ఉంటుంది మీకు. ఇంకా రైట్ సైడ్ రూలర్స్ ఉంటుంది. సో 7 వరకు పర్ఫెక్ట్గా ఉంది. కానీ కొత్త వర్షన్లో ఏంటంటే సమస్య, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి రావాలి, మన అలవాటు కాన్వాస్ ఇక్కడ నుంచి ఉంది, ఈ వేలో ఉంటుంది. కానీ రూలర్స్ ఏంటంటే ఇటు సైడ్ వస్తుంది, దానివల్ల మనకి యూజ్ ఏం లేదు. దాని తర్వాత ఇవన్నీ, దానివల్ల యూజ్ ఏం లేదు. సో కనుక మనకి ఏమని ఫీలింగ్ ఉంటుంది అంటే డిస్కనెక్టెడ్గా ఫీలింగ్గా ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లం. అండ్ కొత్త వర్షన్లో వచ్చేసి కొన్ని ఫీచర్స్ ఏంటంటే లైక్ షేప్ తీసుకుంటాను. షేప్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాదు, సో షేప్ తీసుకున్నాం, దానికి మనకి రేడియస్ కావాలంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు రేడియస్, అవును కదా. కొత్త వర్షన్లో ఏంటంటే రేడియస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా మనకి. సో అదొక ప్రాబ్లం ఉంది. కానీ పైనుంచి కిందకి తీసేశారు, రేడియస్ని బదులు అపీరియన్స్ అని కొత్తగా పెట్టారు. ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం. పైనుంచి కిందకి కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే జంప్స్ అప్ అండ్ డౌన్ కొన్ని వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. సో ఇదొక్కటి కొంచెం ప్రాబ్లంగా ఉంది. అండ్ ఫ్లోటింగ్ ప్యానల్స్ అంటే ఇప్పుడు వరల్డ్ వన్లో ఫ్లోటింగ్ ప్యానల్స్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు మీరే చెప్పండి, కామెంట్లో మీరే చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎందుకు వచ్చింది స్పేస్, రైట్ సైడ్ ఇక్కడ ఎందుకు వచ్చింది స్పేస్. మీరు అందరూ అనుకోవచ్చు యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, కరెక్ట్ అని కాదనట్లేదు. దానివల్ల మనకి యూజ్లెస్ స్పేసెస్ కదా ఇవి. లెఫ్ట్ సైడ్ మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే ఈ బాక్స్ పక్కన లెఫ్ట్ సైడ్, ఈ బాక్స్ పక్కన రైట్ సైడ్, దానివల్ల యూజ్ ఏమైంది ఏం లేదు. సో అదొకటి ప్రాబ్లం. అండ్ హైడింగ్ ది కాన్స్ట్రైంట్. ఇప్పుడు మనం ఓల్డ్ వర్షన్లో చూస్తే మనం ఏదైనా ఆటోలో చేసిన తర్వాత మనం వచ్చేసి కొన్ని కాన్స్ట్రైంట్ చేస్తూ ఉంటాం, అవును కదా. లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ రావాలి, ఇలా చేస్తూ ఉంటాం మనం, అవును కదా. కాన్స్ట్రైంట్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ టాప్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా కాన్స్ట్రైంట్స్, కొన్ని ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి కొత్త వర్షన్లో అది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. ఇక్కడికి వస్తుంది. యాక్చువల్గా ఇలా రావాలి మీకు. కాన్స్ట్రైంట్స్ ఏంటంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతాం, కాన్స్ట్రైంట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి, ఇదొకటి ప్రాబ్లం. అండ్ సో మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో
వాట్ డూ యూ లైక్ అండ్ వాట్ డూ యూ డిస్లైక్ అబౌట్ ది న్యూ ఫిగ్మా యూఐ? ఓకే, కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే చెప్తాను చూడండి. సి వాట్ డూ యూ లైక్ అండ్ వాట్ డూ యూ డిస్లైక్ అబౌట్ ది న్యూ ఫిగ్మా యూఐ. మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదో ఒకసారి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, జస్ట్ కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఓకే పర్ఫెక్ట్. అండ్ తర్వాత ఓల్డ్ వన్ న్యూ వన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫిగ్మా న్యూ యూఐ ఇష్యూస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో చేద్దాం. ఇప్పుడు తర్వాత హౌ టు బ్యాక్ టు ది ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు నేను కొత్త వర్షన్లో ఉన్నాను చూడండి. నేను కొత్త వర్షన్లో ఉన్నాను, నాకు మీలాగా ఓల్డ్ వన్ ఎలా రావాలి అనుకోవచ్చు. సింపుల్, జాగ్రత్తగా చూడండి. ఇది కొత్త వర్షన్ కదా, మనం ఓల్డ్ వర్షన్లో బ్యాక్ రావాలనుకుంటే రైట్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, గో బ్యాక్ టు ప్రీవియస్ యూఐ వచ్చేసింది కదా. సేమ్ అదే ఓల్డ్ వన్ ఇది రెండు ఒకటి, పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇక్కడ మన సెట్టింగ్స్ మార్చామంతే. ఓకే, ఇక్కడికి మీకు క్లియర్ అనుకుంటాను. అండ్ వీల్ ఏఐ రీప్లేస్ యూఐఎస్ డిజైనర్స్. ఫిగ్మాలో ఈ ఆప్షన్ వచ్చింది కదా. సో సారీ, ఇందాక మీరు బ్యాక్ వచ్చారు కదా సార్, ఇప్పుడు కొత్తది రావాలనుకుంటే సేమ్ ఆప్షనే, సేమ్ న్యూ యూఐ ఓల్డ్ బ్యాక్, సేమ్ అది ఆప్షన్. అండ్ సో కొత్త దాంట్లో ఏఐ అనేది వస్తుంది కదా సార్, మా జాబ్స్ పరిస్థితి ఏంటి అని అందరూ అనుకోవచ్చు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మనం ChatGPT వాడిని అడిగేద్దాము. ఏమన్నా అడుగుదాం. ఫిగ్మా ఏఐ విల్ రీప్లేస్ ది యూఐఎస్ డిజైనర్స్ జాబ్, సే ఎస్ సార్ నో. ఇది ఒక్కటే చెప్పు, ఎంటర్ చేసా. ఓకే, ఫైనల్గా ఏమొచ్చింది మీరే చెప్పండి. నో. ఫైనల్గా ఏమొచ్చింది? నో. ఓకే, నేనేమని టైప్ చేశాను, ఫిగ్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ రీప్లేస్ ది యూఐఎస్ డిజైనర్స్ జాబ్, సే ఎస్ ఆర్ నో. నేను తెలుగులో చెప్తాను. ఫిగ్మా ఏఐ అనేది చేసిన జాబ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల? మీరు ఎస్ ఆర్ నో ఏదైనా సమాధానం చెప్పండి అని నేను ChatGPTలో అడిగాను. వాళ్ళు ఏం చెప్పారు, క్లియర్గా చెప్పారు వాళ్ళు, నో. While Figma AI and others AI tools can enhance and automate parts of the UI UX design process, they are unlikely to completely replace UX designers. Human creativity, empathy, and the ability to understand complex users' needs are critical aspects of designs that AI currently can't fully replicate. Instead, AI tools are more likely to serve as assistants, helping designers be more efficient and creative. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని టూల్స్ ఉన్నాయి ఫిగ్మాలో, కానీ ఏదైనా సరే మనకి జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే, టోటల్గా కంప్లీట్గా రీప్లేస్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా అప్లికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన తర్వాత అది నీకు కంఫర్ట్గా ఉంటుంది, కానీ అదర్స్కి ఫీలింగ్స్ అనేది కనెక్ట్ అవ్వదు కదా. సో వాడి వల్ల కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో వాడి వల్ల పాయింట్స్, వాడి వల్ల హూజా పర్సనల్స్ ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ సర్వే చేసి మనం మళ్ళీ డిజైన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో కంప్లీట్గా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంతెందుకు ఫిగ్మా వాళ్ళే చెప్పేశారు కదా. రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ సోర్స్ ప్రకారంగా ఫిగ్మా డిసేబుల్స్ హిస్ ఏఐ డిజైన్ టూల్ ఆఫ్టర్ అక్యూజేషన్స్ ఆఫ్ కాపీయింగ్ యాపిల్ వెదర్ యాప్. కొత్తగా వచ్చిందని చెప్పాను కదా, మనం దీంట్లో కొత్తగా వచ్చింది కదా. కొత్తగా వచ్చిన తర్వాత చాలా మంది డిఫరెంట్గా ట్రై చేశారు. కానీ కొందరు ఏం చేశారంటే, కొందరు యాపిల్ వెదర్ యాప్ ఉంది కదా, ఇట్లాగా తయారు చేశారు. ప్రాంప్ట్ ఇలాగ ఇన్పుట్ ఇచ్చి తయారు చేశారు. తయారు చేసిన తర్వాత పాతది కొత్తది రెండు ఒకేలా వచ్చిందని చెప్పేసి
కాపీరైట్ ఇష్యూస్ అనేది వచ్చింది. సో కాపీరైట్ ఇష్యూస్ అనేది వచ్చింది కాబట్టి ఫిగ్మా సీఈఓ వాళ్ళే దాన్ని డిసేబుల్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పాసిబుల్ అవ్వట్లేదు, కొన్ని రోజులు మాకు టైం కావాలి, తర్వాత ఏదోటి మీకు అప్డేట్ చేస్తామని చెప్పారు. సో రీసెంట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, ఒకవేళ కరెక్ట్గా వచ్చిన ఏం ప్రాబ్లం లేదు. అంత రియల్ట్గా వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక రోబోట్ ఆత్మహత్య చేసుకునింది. మీరు వినేది షాక్ న్యూసే, కరెక్ట్ ఇది. డిడ్ ఏ రోబోట్ కమిట్ సూసైడ్ ఇన్ సౌత్ కొరియా ఓవర్ 9 hours ఆఫ్ వర్క్ అండ్ నో బ్రేక్. 9 hours కంప్లీట్గా వర్క్ చేసింది, ఏం బ్రేక్స్ లేకుండా. సో కంప్లీట్గా అది ఆత్మహత్య చేసుకునింది. మీరు కావాలంటే నేను లింక్ కామెంట్ సెక్షన్లో కానీ వీడియో కింద కానీ పెడతాను. ఈ లింక్ పెడతాను. ఆర్టికల్స్ 2 చదవండి. అండ్ ఇందాక నేను ఈ విధంగా ChatGPTలో చేశాను కదా, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎందుకని మంచిదంటే ఫైనల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి హెల్ప్ చేస్తుంది అంతే. నిజంగా ఒక పాయింట్కి రావాలనుకుంటే మనం ఏదైనా ఒక టైప్ చేస్తాం. ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఏదైనా నేను టైప్ చేస్తూ ఉంటాను. ట్రాన్స్లేట్ హాయ్ హౌ ఆర్ యూ అని చెప్తాను. యాక్చువల్గా ఏం రావాలి, హౌ ఆర్ యూ రావాలి. H4 రావాలి. సో హాయ్ హౌ ఆర్ యూ, హాయ్ ఎలా ఉన్నారు అని ఇలా వచ్చింది. కానీ మనకి ఇక్కడ అండర్లైన్ ఎందుకు వచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో గ్రామర్లీ ఇది. సో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలే, కానీ మనకి జస్ట్ అది హెల్ప్ చేస్తుంది అంతవరకే సపోర్ట్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టోటల్గా ఏమి రాదు. చూడండి, ఇప్పుడు నేను మనసులో ఏమైనా పెట్టుకుంటాను, నాకు సంథింగ్ ఏదో సిక్ లీవ్ లెటర్ కావాలంటే డైరెక్ట్గా టైప్ చేస్తే వస్తుంది, రాదు కదా. నేను అనుకున్నాను కదా, రాదు కదా. సో నా ఫీలింగ్స్ వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీలింగ్స్ వేరు. పర్టికులర్గా నాకు ఏది కావాలో అదే వస్తుంది, ప్రాంప్ట్ ఇస్తే అదే వస్తుంది, అంతవరకే. అంతే, టోటల్గా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ మనకి హెల్ప్ చేస్తుంది అంతవరకే. అండ్ ఫైనలీ మనం ఈ వీడియోలో అన్నీ మాట్లాడుకున్నాం. ఫైనల్గా నా రికమెండేషన్ వచ్చేసి మీరేం చేస్తారంటే, నా రికమెండేషన్ వచ్చేసి ఫిగ్మా ఓల్డ్ వర్షన్ న్యూ వర్షన్ కంప్లీట్గా మాట్లాడుకున్నాము. న్యూ వర్షన్లో ఈ విధంగా ఉంది, ఓల్డ్ వర్షన్లో ఈ విధంగా ఉంది, న్యూ వర్షన్లో ఈ విధంగా ఉంది. కొన్ని రోజులు ఆగితే ఓడి ఈ విధంగా చేసి పడేస్తాడు. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి, ఫిగ్మా వర్కౌట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్, సర్కిల్ కావాలంటే సర్కిల్, అన్నీ వస్తున్నాయి వితౌట్ UI. ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. నేనేం చేశాను, డైరెక్ట్గా వితౌట్ UI లేకుండా డైరెక్ట్గా చేశాను. ఎందుకని, నాకంటూ షార్ట్కట్ కీస్ అనేది చాలా తెలుసు కాబట్టి. ఫిగ్మా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా చేసి పడేస్తారు, ఏం కనిపించకుండా చేసేస్తారు. సో నా రికమెండేషన్ వచ్చేసి మీరు పర్ఫెక్ట్గా షార్ట్కట్ కీస్ అనేది నేర్చుకోండి. షార్ట్కట్ కీస్ కొత్త వర్షన్ కానీ ఓల్డ్ వర్షన్ కానీ మొత్తం ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, పెద్ద తేడా ఏం లేదు. సో నా రికమెండేషన్ వచ్చేసి షార్ట్కట్ కీస్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను డిస్ప్లే చేస్తాను ఈ షార్ట్కట్ కీస్, ఇవే నేర్చుకోండి, అంతకుమించి ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. డిస్ప్లేలో కనిపిస్తుంది కదా షార్ట్కట్ కీస్, ఇవే నేర్చుకోండి, కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ దట్స్ ఆల్ టుడే మై ఎండ్. అండ్ ఫైనల్గా మీరు ఏం కామెంట్ చేయాలనుకుంటున్నారు, వాట్ డూ యూ లైక్ అండ్ వాట్ డూ యూ డిస్లైక్ అబౌట్ ది న్యూ ఫిగ్మా UI కామెంట్ చేయండి. అండ్ సేమ్ థింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ అవుతుందా లేదా ChatGPTలో చూసి ఎస్ ఆర్ నో ఏదైనా ఇన్పుట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో ఏం పెట్టాలనుకుంటున్నా అవి పెట్టండి. ఓకే, అండ్ దట్స్ ఆల్ టుడే మై ఎండ్. ఈ వీడియో మీకు బాగా కనెక్ట్ అయ్యింది అనుకుంటాను. అండ్ ఫైనల్గా మీరు నాకు సపోర్ట్ చేయమని నేనేం చెప్పట్లేదు, మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే లైక్ షేర్లు కామెంట్లు ఇవి చేయమని నేనేం మీ బలవంతంగా ఏం చెప్పట్లేదు. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిది. మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే UX గురించి టాపిక్స్, UXే కాదు SX CX ఇవి కూడా నెక్స్ట్ ఇయర్లో చాలా మంది అడుగుతున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, అవి కూడా చేయాలనుకుంటున్నాను. కానీ మీ సైడ్ నుంచి నాకు పెద్దగా ఏం సపోర్ట్ లేదు. మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తే నేను మీ ముందుకి ఇంకా మంచిగా వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవే కాదు, రేపు వచ్చే బూట్ క్యాంప్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా చేయడం కూడా జరుగుతుంది, అది కూడా మీ సపోర్ట్ ఉంటేనే. ఓకే, ఫైనలీ నేనేం బలవంతం చేయట్లేదు, అది మీ ఇష్టం, అది మీరు అర్థం చేసుకోవాలి నన్ను. అండ్ దట్స్ ఆల్ టుడే మై ఎండ్. థ్యాంక్ యూ.